కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్లో రాష్ట్రాన్ని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. విభజన చట్టం హామీలను తప్పనిసరిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్ రాజకీయ ప్రేరేపితంగా ఉందని, ప్రజల కోసం పెట్టింది కాదని విమర్శించారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలుగుదేశం పార్టీ జేడీయూని ప్రసన్నం చేసుకునేందుకు పెట్టిన బడ్జెట్లా ఉందన్నారు. బీహార్కు 41,000 కోట్ల ఆర్థిక సాయం, ఆంధ్రప్రదేశ్కు 15,000 కోట్లు, పోలవరం పూర్తికి నిధులు కేటాయించి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ప్రత్యేక నిధులు ఇవ్వడాన్ని వ్యతిరేకించట్లేదన్నారు. కానీ తెలంగాణ పట్ల చూపుతున్న వివక్షతను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ మంత్రుల బృందం గత 7 నెలలుగా అన్ని మంత్రిత్వ శాఖలకు నిధులు కేటాయించాలని కోరుతూ పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసిన ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ఏపీలో పోలవరం నిర్మాణానికి హామీ ఇచ్చిన కేంద్రం తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి ఎలాంటి హామీ ఇవ్వలేదన్నారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ తదితర అర్హమైన వాటికి నిధులు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీలను నెరవేరుస్తామని ఆర్థిక మంత్రి చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.